ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నీకు అసలు బుద్ధి లేదు. నీ వల్ల నా టైం టేబుల్ మొత్తం అప్సెట్ అయిపోయింది. వంశీ గారు, ఒక్క క్షణం మీ మనసులో స్థానం సంపాదించుకున్నాను అని సంతోషపడేలోపు మళ్ళీ కోపగించుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు వంశీ గారు. మీ భార్యాభర్తలిద్దరిలో ఒకరికి చావుగండ ఉంది. నువ్వు బ్రతకాలంటే నీ భర్త ప్రాణాలు పోతాయి. నీ భర్త బ్రతకాలంటే నీ ప్రాణాలు పోతాయి. నీకేం కాదు వంశీ గారు. నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇలా చేస్తుంది? అసలు తనకి తెలిసే ఇవన్నీ చేస్తుందా? ఎలాగైనా ఈరోజు మేడంతో తనెందుకు ఇలా చేస్తుందో నిలదీయాలి. సాక్ష్యం ఎలాగో బామ్మగారున్నారు. అసలు బామ్మగారి రత్నప్రభ మేడంని ఎందుకు ఇలా చేస్తున్నావని అడగలేకపోయారు. అంటే నేను అడిగినప్పుడు నా దగ్గర పక్కా సాక్ష్యం ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. స్వామీజీ చెప్పినట్టు అనాగరిక శక్తులంటే అర్థం ఏంటి? ఇంత చేస్తూ ఏమీ తెలియనట్టు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
మేడం బిహేవియర్లో తేడా వచ్చినట్టేం కనిపించడం లేదు. అదే ప్రేమ, అదే అభిమానం. రేపు రాబోయే అమావాస్యకి నీ అత్తారిల్లు చావు ముహూర్తంతో కళ తప్పబోతోంది. ఈ రోజే అమావాస్య. జాగ్రత్తగా ఉండాలి. వంశీ గారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఈరోజు పూజ గదిలో దీపం వెలిగించలేదు. వేయాలి. అరే, ఈ టైంకి వంశీకి పాలు తీసుకెళ్ళాలి కదా. కృష్ణవేణి ఎక్కడా? మేడం, కృష్ణవేణి, వంశీకి పాలు తీసుకెళ్ళలేదా? లేదు మేడం, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఒక్క క్షణం ఆలస్యమైనా వంశీ సీరియస్ అవుతాడు. తొందరగా వెళ్ళి కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్వు వంశీని మామూలు మనిషిని చేస్తావన్న నమ్మకం నాకుంది. అయితే ఇప్పుడు చూడు, నీ గుర్రం బొమ్మను చంపేశాను. బామ్మగారు, పాలు తీసుకొచ్చాను. కృష్ణవేణి, ఇందాకే బామ్మ పెద్ద గ్లాస్ తో పాలిచ్చింది, తాగేశాను. అయ్యో, నేను ఆలస్యం చేశానా బామ్మగారు? లేదమ్మా, 5 నిమిషాల ముందే నేను పాలు వేడి చేసి వంశీకి తాగించాను. నువ్వు కరెక్ట్ టైంకే తెచ్చావు కృష్ణవేణి. సరే బామ్మగారు. బామ్మా, ఇంతకు ముందే నేను పెట్టాను.
కృష్ణవేణి, వంశీకి ఇంకా పాలివ్వలేదా? మేడం, బామ్మగారు ఆల్రెడీ నాకంటే ముందే ఇచ్చారంట. ఓ, వంశీ ముందే తాగేశాడా? సరే. ఈ పాలు మీరు తాగండి మేడం. వంశీ గారంటే మీకు పంచ ప్రాణాలు కదా. వంశీ గారి కోసం ప్రిపేర్ చేసిన పాలు మీరు తాగండి. కృష్ణవేణి, నేం పాలు తాగను. లేదు మేడం, ఈ రోజు ఎలాగైనా మీరు ఈ పాలు తాగాలి. కృష్ణవేణి, నేను తాగనని చెప్తున్నానుగా, నువ్వు తాగు. లేదు మేడం, ఎంతో ప్రేమగా మీ అబ్బాయి కోసం చేశాను. బ్యాడ్ లక్, ఆయన తాగలేదు. మీరైనా తాగితే నాకు సంతోషంగా ఉంటుంది. కృష్ణవేణి, ఏమైంది నీకు? నేను తాగనని చెప్తున్నా, వినవేంటి? తాగండి మేడం. తాగండి మేడం. ఏయ్, తాగు. తాగుతావా లేదా? ఏ కృష్ణవేణి, ఈ రాణి రత్నప్రభాదేవి ముందే వాయిస్ పెంచి మాట్లాడుతున్నావా? ఎంత ధైర్యం నీకు? ఈ ఇంట్లో నేనే పెద్ద కోడల్ని. నేను ఏం చెప్తే అదే జరగాలి. నేనేం చెప్తే అదే వినాలి. అంతేగాని నేను ఇంకొకరి మాట వినను. అది ఒకప్పుడు. ఇప్పుడు ఇంటికి పెద్ద కోడల్ని నేను. పెద్ద కోడలు పోస్ట్ నుంచి నువ్వు అత్త పోస్టుకొచ్చావు. ఈ ఇంటి పెద్ద కోడలు ఈ కృష్ణవేణి. నేను ఏం చెప్తే అది జరగాలి, ఏం చెప్తే అది వినాలి. ఏయ్, నన్నే ఎదిరించి మాట్లాడతావా? హౌ డేర్ యూ! నిన్ను కృష్ణవేణి, 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 కృష్ణవేణి. అమావాస్యకి నువ్వు ఈ లక్ష్మి దగ్గరకు వచ్చేయాలి. వస్తావు కదూ? వస్తావు కదూ? విషయం కలిపి కన్న కొడుకుని చంపాలనుకుంటావా? నువ్వసలు తల్లివేనా? నీ కొడుకు చావు చూడాలనుకుంటున్నావు. వంశీని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు. లక్ష్మి ఎవరు? మాట్లాడు. లక్ష్మి ఎవరు? సమాధానం చెప్పు. నిన్ను వదిలిపెట్టను. నువ్వు వంశీని చంపాలనుకున్నప్పుడే తల్లిగా నువ్వు చచ్చిపోయావు. నువ్వు బ్రతకడం వేస్ట్. ఈ విషం పాలు తాగి చచ్చిపో. తాగు. పాలు తీసుకొని తాగు. తాగు.
కృష్ణవేణి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బామ్మగారు, ఈ ఇల్లు ఏంటి మనుషులు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. రత్నప్రభ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుందని నేను ఊహించానమ్మా. బామ్మగారు, మీరు నేను కాదు, ఎవరూ ఊహించని పరిణామాలు ఈ ఇంట్లో జరగబోతున్నాయి. అంటే నువ్వు చెప్పేది రత్నప్రభ గురించే కదమ్మా? కొడుకుని గొప్ప బిజినెస్ మ్యాన్ గా చూసుకోవాలని కలలు కన్న రత్నప్రభకి దెయ్యంగాని పట్టిందా? చూడమ్మా కృష్ణవేణి, నేనొకసారి సృజన్కి చెబుదామనుకున్నాను, కుదరలేదు. నీతో చెప్పాను. ముందు నువ్వు రత్నప్రభకి ఏమైందో, ఎందుకిలా చేస్తోందో తొందరగా కనుక్కోమ్మా. నేనైతే ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను కృష్ణవేణి. రత్నప్రభ మేడం పాలలో విషం కలిపిన సంగతి బామ్మగారికి చెప్తే తల్లడిల్లిపోతారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు ఈ విషయం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఈ ఇంటి యజమానిరాలిగా రత్నప్రభ మేడం మీదున్న గౌరవం పోతుంది. కృష్ణవేణి, బామ్మగారు, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావమ్మా? అదే ఆలోచిస్తున్నాను బామ్మగారు. చూడమ్మా, మీ మామయ్య సృజన్కి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితులు వివరించి చెప్పు. బామ్మగారు, ప్రతిరోజు నేను మామయ్య గారితో మాట్లాడుతూనే ఉన్నాను. వంశీ గారిని నేను బామ్మగారు చాలా కేరింగ్గా చూసుకుంటున్నామని కూడా చెప్పాను. కానీ మామయ్య గారు ఎప్పుడు ఫ్యామిలీ విషయాలు పట్టించుకున్నా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అందుకని నా పర్సనల్ విషయాలు కూడా చెప్పలేదు. ఈ విషయం కూడా ఎందుకు నాకు చెప్పాలనిపించడం లేదు బామ్మగారు. అన్నీ నేను చూసుకుంటాను కదా. అమ్మా కృష్ణవేణి, నువ్వు ఈ ఇంటి కోడలు కావటం మా అదృష్టం. భర్త నుంచి ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఆశించకుండా కట్టిన తాళికి కట్టుబడి వంశీ పెట్టే కష్టాలన్నీ భరిస్తున్నావు. ఈ ఇంటి కోసం నీ వాళ్ళందర్నీ వదిలేసొచ్చావు. ఈ కాలంలో నీలాగా ఏ ఆడపిల్ల ఉంటుందమ్మా? బామ్మగారు, మా నాన్న నుంచి అనుబంధం విలువేంటో నేర్చుకున్నాను. మా మామయ్య దగ్గర నుంచి ఆ విలువల్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకున్నాను. ఆస్తిపాస్తులు ఎందుకు బామ్మగారు, విలువలే తరగని ఆస్తి. నీలో ఉన్న ఆ గొప్ప సుగుణాలు చూసే రత్నప్రభ నిన్ను ఇంటి కోడల్ని చేసుకుందని నాకు అర్థమవుతోందమ్మా. బామ్మగారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగమ్మా. నేను అడిగే ప్రశ్నకి సమాధానం మీ దగ్గరుంటే నిజాయితీగా చెప్పండి. అబద్ధం చెప్పకూడదు బామ్మగారు. అడిగిన బామ్మగారు, లక్ష్మి ఎవరు బామ్మగారు? లక్ష్మి ఎవరు చెప్పండి బామ్మగారు.